ఇప్పుడు మాకు జీతం ఇచ్చిండ్రు, ఫస్ట్ నెల జీతం తీసుకున్నాము. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మారి ఈ బండ్లోకి రావాలని కోరుకుంటున్నాము. ఎంతో మంది దుండగులు ఉంటారు, చెప్పేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. కానీ వారి మాటలు ఎవరు కూడా వినకూడదు. మేమెట్లా వచ్చినామో మీరు కూడా వచ్చి ఈ ఉద్యోగాలు చేసుకుంటూ డబుల్ బెడ్రూమ్లో ఉండాలని కోరుకుంటున్నాము. మాకందరికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండ్రు. ఫస్ట్ నెల శాలరీ కూడా మేము ఇప్పుడు తీసుకున్నాము. మేము చాలా సంతోషంగా ఉన్నాము. అందరికి వందనాలు. ఎవరో లలితట కదా, ముఖం కొత్తగా కనబడుతుంది. అసలు నీ ఊసే ఉండదు ఆ ఇండ్లల్లా. భద్రకాళి దగ్గర నీ ఊసు, నీ ముఖమే ఎవరికి తెలియదు. నువ్వు ఇప్పుడు వచ్చి పెద్ద పెద్ద పొడింగి మాటలు మాట్లాడుతున్నావు. జీతం వస్తే పండగ చేసుకో, ఎంజాయ్ చేసుకో. విజిలేసేదో హౌస్ కీపింగ్ పనో, లవర్స్ తినేసి తినేసి ఆడ వారేసిన ఇస్తరాకులు, పేపర్ గ్లాసులు ఏరుకుంటా ఊడ్చుకుంటా ఉన్నావు కాబట్టి నీకు జీతం ఇచ్చిండు. అదే నీ జీతాన్ని పర్మనెంట్ చేయమాను, గవర్నమెంట్ స్టాంప్ వేసి ఇవ్వమాను, అదేదో భద్రకాళి గుళ్ళ పెట్టుమాను. భద్రకాళి గుళ్ళ నువ్వు చేయలేవు కదా, ఎందుకంటే నువ్వు మాదిగ దానివి. ఏదో అట్లా మప్ప పెట్టి మానగబెట్టి మిమ్మల్ని ఫస్ట్ సైడ్కి వేసిన తర్వాత అప్పుడు వాళ్ళ నిజ స్వరూపం బయట పడుతుంది. దొంగతనంగా పోయి మాట్లాడతామని పోయి గోడ కడతామని ఆ గోడ కడతామని పోయి డబ్బులు తీసుకున్న వాళ్ళు మస్తు మంది ఉన్నారు. దాంట్లో నువ్వు ఒక్కదానివి. ఇప్పుడు నువ్వు వాళ్ళు రీసెంట్ గా వాళ్ళు ఎప్పుడో జమాన్లో వేయను రమ్ముడు, నువ్వు రీసెంట్ గా వేరు. మీరు పత్తిత్తులే అయితే, మీరు పత్తులే అయితే, మీరు కీర్తి గార్డెన్ పోనికి ఆల్రెడీ అమ్ముకున్నారు. కీర్తి గార్డెన్ కి మీరు ఇప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఏం పని చేస్తున్నారు మీరు? హౌస్ కీపింగ్ పని చేస్తున్నారు. సెక్యూరిటీ గార్డా? సెక్యూరిటీ గార్డు భద్రకాళి గుడికి అవసరం లేదా? భద్రకాళి గుళ్ళు ఇయ్యమను. భద్రకాళి గుళ్ళే చుట్టూ గార్డెన్ చుట్టూ ఇయ్యమను. గార్డెన్ చుట్టూ ఉడకలేవా? గడ్డి వీకలేవా? నువ్వేం చేయలేవా? భద్రకాళికి అమ్మకు సేవ కూడా చేయలేవా నువ్వు? ఎందుకంటే నిన్ను పెట్టరు అక్కడ. నువ్వు మాదిగదానివి కదా. మాదిగోళ్ళని తీసుకుపోయి వెనకకేస్తారు కాబట్టి వెనకకే వేసిర్రు నిన్ను. నీ జాగ తీసుకొని వెనకకేసిర్రు. నీ అమ్మ సంపాదించుతో నీ అయ్య సంపాదించుండో కానీ వాళ్ళ సిగ్గు తీసేసినావు నువ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత కష్టం చేస్తే అంత జాగ వచ్చింది, ఎంత కష్టపడితే ఇప్పుడు నీకు ఇల్లుంది. నువ్వు ఏ రోజన్నా ఆడ ఉండి ఇంత వండుకొని నిన్న రోజు ఉన్నదా? కనీసానికి గుడిసేసుకున్నావా నువ్వు? వేసుకొని చేతగాలే నీకు. ఇప్పుడు మాటలు మాట్లాడుతున్నావు బాగా. ఫోన్ వచ్చింది, సోషల్ మీడియా వచ్చింది కదా అనేసి ఎవరన్నా చూసుకొని మురుస్తున్నావో తర్వాత చల్లబడతావు. జర ఓపిక పట్టుకో, లేదంటే ఎక్కువ మాటలు మాట్లాడితే జిట్టు తాకుతుంది. అర్థమైందా? బండలు కొట్టి రాళ్ళు కొట్టుకొని ఏళ్ళు పోగొట్టుకొని కళ్ళు పోగొట్టుకొని కాళ్ళు చేతులు ప్రాణాలు పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరి మనోభావాలు దెబ్బతీసిర్రు దొంగతనంగా పోయి మీరు. ఫస్ట్ ఇటు వస్తామని చెప్పి తర్వాత అటు వేరు. ఒక పార్టీ కాకపోతే ఒక పార్టీ ఇస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఆయన్నే కట్టిండు, ఆయన్నే ఇచ్చిండు. నీకేమన్నా కేసీఆర్ కట్టిండు, రేవంత్ రెడ్డి ఇచ్చిండు అంతే. ఇప్పుడు వేరే గవర్నమెంట్ వచ్చినా కూడా మీకు ఇస్తారు. ఎందుకు మీరు అంత ఫీల్ అయిపోతారు? డబుల్ బెడ్రూమ్ ఇచ్చే సార్లు రోడ్ల మీద చాలా మంది అప్లికేషన్లు పట్టుకొని తిరుగుతారు. జర వాళ్ళకి ఇయ్యండి డబుల్ బెడ్రూమ్లు. డబుల్ బెడ్రూమ్లు అప్లికేషన్స్ పెట్టుకుంటే రేషన్ కార్డు కావాలి, ఆధార్ కార్డు కావాలి, సేమ్ ఉండాలి. ఆధార్ కార్డు రేషన్ కార్డు సేమ్ ఉండాలి. ఒక్క లెటర్ కూడా తప్పు పోవద్దు. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే ఈ అడ్డదారుల పొంటి ఎక్కడనో బతికేటోళ్ళను తీసుకొచ్చి ఆ రేషన్ కార్డు లేకున్నా ఆధార్ కార్డుల కలెక్షన్స్ ఉన్నా మీరు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు. ఎందుకంటే మీరు వాళ్ళ జాగా తీసుకున్నారు కాబట్టి. వాళ్ళకి ఇస్తున్నారు. మీరు రియాలిటీగా మంచిగా పర్ఫెక్ట్ చేస్తే వాళ్ళకి మీరు గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్ ఇవ్వండి. భద్రకాళి గుళ్ళు ఇవ్వండి. ఎక్కడనో తీసుకుపోయి కట్టకేసుడేంది, ఎక్కడనో తీసుకుపోయి మినీ ట్యాంక్ బండి, లోయర్ ట్యాంక్ బండి. హైదరాబాద్ లో ఒకటి ఉన్నది చాలు, మినీ ట్యాంక్ బండి ఒకటి ఉన్నది. కొత్తగా ఎందుకు? కొత్తగా దాని ప్లానింగ్ చేసింది ఎవరు? కేసీఆర్ గారు గీసిండ్రు, అయిపోయింది. ఆయన రాలేదు కాబట్టి మీరు వెళ్తున్నారు అంతే తప్ప దీంట్లో ఏం లేదు అక్కడ. అర్థమైందా సార్లు? జర కొంచెం డబుల్ బెడ్రూమ్ లేనోళ్ళకి ఇయ్యుండ్రి. ఉద్యోగం కూడా చాలా మంది తిరుగుతుర్రు, వాళ్ళకి ఇయ్యుర్రి. వీళ్ళే కనిపిస్తున్నారా? గుడి దగ్గర కనిపిస్తున్నారా మీకు ఉద్యోగాలు ఇవ్వనీకి? ఫస్ట్ పర్మనెంట్ చెయ్యి. గుళ్ళో కనీసానికి భద్రకాళి గుళ్ళో చుట్టూ ఊడవనికి ట్రై చేయండి. తర్వాత తీసుకుపోయి పార్కుల పొంటి, చెట్ల పొంటి, చేమల పొంటి పెడతారు. కానీ అర్థమైందా సార్లు? ఫస్ట్ గుళ్ళ వేయండి. గుళ్ళ ఇస్తే మీకు మళ్ళా తలకాయ అదైతుంది కదా. ఎందుకంటే మాదిగోళ్ళం మేము, మటన్ తింటాము అనేసి మీకు ఈర్ష. మేము చెప్పులు కుట్టుకొని బతుకుతాం అనేసి మీకు ఈర్ష. అది మీరు అందుకనే వాళ్ళని తీసుకుపోయి అచ్చి వరకు వేసిర్రు అంటు రానోళ్ళు అనేసి.
నీకంత ఉన్నదైతే, నువ్వంత టాలెంట్ ఉన్నవైతే ఊరికొక్కరిని తీసుకొచ్చి భద్రకాళి గుడిలో పని చేస్తున్నారు అమ్మవారి దగ్గర. మా వోళ్ళు పనికిరారా? మేము పనికిరామా? మేము చెయ్యలేమా పని? ఊకలేమా? ఒట్టి ఊడోనికి గూడా మేము పనికిరాము అని అంటే తీసుకుపోయి కట్టకేసుకున్నావు. కట్టకేసుకొని ఏం లాభం నువ్వు? దుండగులు, గిండగులు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది. అసలు దాని మొఖం ఎన్నడు రానే రాలే. దాని బతుకు ఎన్నడు ఆడ వచ్చి ఉన్నదా? వండుక తిన్నదా? వండుకొని తిని ఉన్న ఆడిదా అది? కరెంటు లేకపోయినా, నీళ్లు లేకపోయినా మేము కష్టపడి మేము ఆడ బతికినాం చిన్నప్పటి నుంచి. అర్థమైందా? ఎవతి పడితే అదొచ్చి ఫోన్లు ముంగట ఉండంగానే సోషల్ మీడియాలోకి వెళ్ళిపోతామంటే ఎవరు ఊకోరు. ఇట్లనే కామెంట్లు పెట్టి ఏస్తారు. మీకు పడితే వాళ్ళకు పడతాయి. ఇద్దరికి పడతాయి.